వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు సరికొత్త రుచులతో మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న మీ ఇంటి వంట కార్యక్రమానికి హార్దిక స్వాగతం. ఈరోజు మీ ఇంటి వంట చీరాలు వచ్చేసిందండి. చీరాల బోస్ నగర్ లో ఉంటున్న నాగ ప్రభావతి గారు అలాగే రాధారాణి గారు ఇద్దరు తోటికోడళ్ళు మన మీ ఇంటి వంట కార్యక్రమంలో మనకు 2 కొత్త రుచులను చూపించబోతున్నారు. సో మరి ఆ రుచులేంటో చూడాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? చీరాల బోస్ నగర్ లో ఉంటున్న తోటికోడళ్ళు ఇద్దరు ఈ రోజు మన మీ ఇంటి వంట కార్యక్రమంలో 2 మంచి వంటలను చేసి చూపించడానికి పిలిచారండి. సో ఇక్కడ నాగ ప్రభావతి గారు అలాగే రాధారాణి గారు ఉన్నారు. వీరిద్దరూ మనకి ఈ రోజు నోరు నుంచి 2 వంటలను చేసి చూపించబోతున్నారు. అలాగే ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి. చాలా బాగా రెడీ అయ్యారు. మీ ఇంటి వంటలో మంచి వంటలను చేసి చూపించడానికి ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. హాయ్ ప్రభావతి గారు. హాయ్. బాగున్నారా? హాయ్ రాధారాణి గారు. హాయ్ అండి. బాగున్నారా? చాలా బాగున్నా అండి. నెక్స్ట్ మీరు చేస్తారు కదా? అవునండి. ముందు రెసిపీ అయితే ప్రభావతి గారు చేస్తారు. అవునండి. ప్రభావతి గారు ముందుగా వంట కంటే చీరాల స్పెషల్స్ చెప్పి స్టార్ట్ చేద్దాం. చీరాల స్పెషల్స్ ఏంటి? క్లాత్ బిజినెస్. క్లాత్ బిజినెస్. ఈరోజు మీరు చేసి చూపించబోయే రెసిపీ ఏంటి? మ్యాంగో రసమలై. సో మరి మ్యాంగో రసమలై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. పాలు, చక్కెర, మ్యాంగో, కార్న్ ఫ్లోర్, ఇలాచి, జీడిపప్పు, బ్రెడ్ స్లైస్. ప్రభావతి గారు మ్యాంగో రసమలై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదండి? రెడీగా ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందు ప్రాసెస్ ఏంటి? ముందు స్టవ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలండి? 2 కప్స్ పాలు. 2 కప్స్ పాలు పోయాలా? కొంచెం పొంగు వచ్చేదాకా మరగనివ్వాలి. ప్రభావతి గారు మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే కొంతమంది రిలేటివ్స్ కూడా ఉన్నారు. మీకు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళంతా? ఎలా అంటే ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఇంటి పక్కన వాళ్ళు. ఓకే. కిటీ పార్టీస్ అలా మీరు కూడా వెళ్తూ ఉంటారా? నేను వెళ్ళను, తక్కువ. ఓకే. రాధారాణి గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. వాసవి మహిళా మెంబర్ని, ఇన్నర్ వీల్ మెంబర్ని, కిట్టి పార్టీ మెంబర్ని. ఓ, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. గుడ్. అంటే మనం అన్ని రంగాల్లో ముందుండాలి అనడానికి మీరు కూడా ఒక ఉదాహరణ. ప్రభావతి గారు మీరేం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? శారీస్ కి వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప, ఒక బాబు. పాప, బాబు. మీ వారేం చేస్తుంటారండి? క్లాత్ బిజినెస్. క్లాత్ బిజినెస్. పాలు పొంగొచ్చాయి కదండి? పాలు పొంగొచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలి? 1 కప్ చక్కెర. సరిపోతుందా? సరిపోతుంది. పాలు ఒక పొంగు రానిచ్చిన తర్వాత షుగర్ వేసారండి. షుగర్ ఇందులో కరగాలి, బాగా కరగాలి. కొంచెం ఇలాచి. పాలు విరిగినాయి కదండి? అవి విరిగితేనే బాగుంటది, టేస్ట్ గా ఇంకా బాగుంటది రసమలై. కొంచెం వాటర్లో థిక్నెస్ రావడానికి కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం వాటర్ వేసుకొని. సరిపోతుందండి? సరిపోతుంది. 2 టీ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకున్నారు, కొంచెం వాటర్ లో కలుపుకున్నాను. ఓకే. కొంచెం కలుపుతూ ఉన్నాను. సో కార్న్ ఫ్లోర్ కూడా వేసుకున్నాము. కొంచెం థిక్నెస్ వచ్చేదాకా ఉంచుకొని 5 నిమిషాలు 5 మినిట్స్ దగ్గర పడే వరకు ఉంచాలి. సరిపోతుందండి? సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ అండి? ఇది కొంచెం బౌల్లో తీసుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని కొంచెం వాటర్ చాలు. ఓకే. మ్యాంగో పేస్ట్, బ్రెడ్ స్లైసెస్ తడిపి బ్రెడ్ స్లైసెస్ నీళ్ళల్లో వాటర్ స్ప్రెడ్ చేసేసి, వాటర్ లేకుండా ఒత్తారు. మ్యాంగో కొంచెం డిప్ చేసేసి. ఇదేంటి, మ్యాంగో గుజ్జు తీసి పెట్టుకున్నారా? మ్యాంగో పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం దీంట్లో సైజ్ పెట్టేసి రౌండ్ గా బౌల్స్ లో చుట్టుకోవాలా? బౌల్స్ లాగా చుట్టుకొని వాటర్ అంతా తీసేసినాక ఈ బ్రెడ్ స్లైసెస్ కి ఎడ్జెస్ కట్ చేశారు కదా, బ్రౌన్ కలర్ అంతా తీసేసి కొంచెం మూసేసి బ్రెడ్ స్లైసెస్ కొంచెం నీళ్ళలో తడిపి తర్వాత నీళ్ళు లేకుండా వత్తి మామిడి పేస్ట్ పెట్టుకుంటున్నారు. దాని మీద బాల్స్ లా చేస్తున్నారు. ప్రభావతి గారు పాటలు ఏమన్నా వచ్చా? పాటలు పాడుతుంటాను. ఓ మంచి పాట పాడతారా? పాడతాను.
పాడండి. ముద్దుగారే సోదా ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమాల దేవకీ సుతుడు. ముద్దుగారే సోదా ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమాల దేవకీ సుతుడు. అంతనింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకల గరుడ పచ్చభూష కాంతుల మూడు లోకల గరుడ పచ్చభూష చింతల మాలో నిన్న చిన్న కృష్ణుడు ఇద్దరని మహిమాల దేవకీ సుతుడు. వావ్, చాలా బాగా పాడారండి. మీరు పాడటం చూస్తుంటే డైలీ పాడతారు అనిపిస్తుంది కదా, దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు డైలీ పాడుతూ ఉంటారా? ఓకే, చాలా బాగా పాడారు. సో మరి అయిపోయింది కదండి? అయిపోయింది. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్గా తింటే చాలా బాగుంటుంది. మ్యాంగో రసమలై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మ్యాంగో రసమలై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, పాలు, చక్కెర, మ్యాంగో, కార్న్ఫ్లోర్, ఇలాచి, జీడిపప్పు. మ్యాంగో రసమలై తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 కప్పుల పాలు పోసి ఒక పొంగు వచ్చిన తర్వాత పంచదార, ఇలాచి వేసి కలిపి పాలు విరిగిన తర్వాత 1 కప్పులో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుని వాటర్ పోసుకుని ఉండలు లేకుండా కలుపుకొని విరిగిన పాలలో పోసి 2 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఎడ్జెస్ తీసేసిన బ్రెడ్ స్లైసెస్ ని వాటర్ లో డిప్ చేసి మ్యాంగో పేస్ట్ స్టఫ్ చేసి బాల్స్ లా తయారు చేసుకుని చల్లారిన మిశ్రమంలో వేసి జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, టేస్టీ స్వీట్ ఐటమ్ మ్యాంగో రసమలై రెడీ.